ఈరోజు చెప్పపట్టకుండా ఏమీ చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉండగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో సిఇఓగా ఉండగా ఏమి ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా అరే మనం ఈడ ఏం కడుతున్నావు, ఈడ ఏం చేయబోతున్నావు, మసీదు కడుతున్నావా, లేడీస్ కి హాస్టల్స్ కడుతున్నావా, ఈ 13 ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈ రోజు డైరెక్ట్ పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి తవ్వడాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడొక సమంజసం? ఏదైతే 13 ఎకరాల 33 సెంట్లు ఉందో జంగిల్ క్లియరెన్స్ అది కూడా పనులు చేపట్టాం. అది ఒక సైడ్ గుంట ఉంటే ఇప్పుడు ఆ గుంట దగ్గర పూడ్చడానికి రబ్బిష్ని కూడా తోలడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఓన్లీ వన్ కాన్సెప్ట్, ఆయన చెప్పింది కూడా అదే, జరగబోయేది కూడా అదే. ఆయన అయిన తర్వాత అక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అదే కాకుండా సొకోరా బేగం అనే ఈమె 2007లో ఈమె ఒక ముతవల్లిషిప్ లో ఉండి జామియా మసీద్ కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా? ఆయన ఎవరో ఆర్విఎస్ చౌదరి అంట, ముస్లింల సంబంధించి వందల కోట్ల రూపాయలు స్థలం ఆమె 2007లో, అది ప్రూఫ్ తో ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు. ఇడ 2024లో పోటీ చేసినటువంటి వ్యక్తి ఆ స్థలంలో నిలబడి ఏమంటాడంటే ఇలాగే ఈ ఆస్తి అన్యాక్రాంతం అయిపోతుంది, గతంలో డీమార్ట్ స్థలము అమ్మేశారన్నాడు. పురేనాయన డీమార్ట్ ఎప్పుడు పుట్టింది, మాగుంటలో ఎప్పుడు పుట్టింది, డీమార్ట్ స్థలంలో ఎవరు అమ్మారు, ఏమన్నా నీ దగ్గర ఒక రికార్డు ఉందా? 1995లో మాగుంటలో పుట్టింది, 1995లో మాగుంటలో పుట్టింది. రాజకీయ అబ్దుల్ అజీజ్ గారి రాజకీయ ప్రయాణం ఎప్పుడు 2012-14లో మేయర్ అయ్యాడు ఆయన. మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీజ్ భాయ్, మీరు క్లీన్ చేస్తున్నారు కదా, ఒక ప్రీ ప్లాన్ చేయండి. అసోసియేట్స్ ఉన్నాయి, మైనారిటీ ముస్లిమ్స్ కి ఒక ఇది ఉంది, వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి, అందరు ఉన్నారు. పలానా ఇది చేద్దాం, పలానా ఇది చేద్దాం అని చెప్పండి. మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని ఒకటి సిఇఓగా పెట్టుకొని ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్ తో కలిసి ఆ సొకరా బేగంతో కలిసి ఏం చేయబోతారు? ఇది నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసు. మీరు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి అదే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజంగా అనుకుంటారనేసి ఒక మన క్రికెట్లో హెడ్జింగ్ అంటారు, అంటే క్రికెట్ ప్లేయర్స్ని వాళ్ళు టెంప్ట్ చేయడానికి, వాళ్ళు మాట్లాడడానికి, డైవర్ట్ చేయడానికి ఆ రకంగా అనుకుంటున్నారు. ఆ రోజులు పోయాయినా, ఆ రోజులు లేవు. దీని గురించి మీరు కానీ క్లియర్ గా మాట్లాడి చెప్తే దానికి మంచిది. ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారో లేదా 3 ఎకరాలు మీరు పెట్టుకొని 10 ఎకరాలు ప్రజలకు ఇస్తారో, లేదా 4 ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారో, లేదా మొత్తం మీరే తీసుకుంటారో, ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో, లేకపోతే మా నవాబులు మాకు ఇస్తారో, ఎవరికి ఇస్తారో మీరు క్లీన్ గా చెప్పండి అబ్బా. ఈ రోజులు ప్రతి ఒక్కరూ దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా సామాజిక వర్గానికి కావాల్సిన అవసరాలని తప్పకుండా ఆ ఫలాలు అందబోతున్నాయి. దీన్ని ఎవరు, ఆ ప్రభుత్వ భూమి, అది ఎవరికి అధికారం లేదు. ఏమైనా జరిగినా, ఎక్కడైనా జరిగినా దాంట్లో ఓపెన్గా ఉంటుంది, ఓపెన్ బిడ్డింగ్ ఉంటుంది, ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. కానీ అజీజ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారిని, మన ఎవరికైనా ప్రభుత్వంలో ఉండే మాకు కానీ ఆ అధికారం లేదు. మాకు కానీ తీసుకునే అధికారం, వాళ్ళు ఇచ్చే అధికారం కూడా లేదు. ఇది ప్రజల సమక్షంలో జరిగేదే. ప్రజలందరూ, మన పెద్దవాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు, అది జరుగుతుంది.